13 నవంబర్ 2024 మరి స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా మరి హోమ్ కాంపోస్ట్ నేచురల్ ఫర్టిలైజర్ మరి తయారు చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వివేకానంద నగర్ కాలనీలో శ్రీ సాంబశివరావు సార్ గారి ఇంటికి ఇచ్చడం జరిగింది. మరి వీరు మరి ఇంట్లో మరి చక్కగా ఏదైతే తడి చెత్త ఉంటుందో అది మరి స్వచ్ఛ వారికి ఇవ్వకుండా ఇంట్లోనే మరి అది మిగిలిపోయిన అది కూరగాయలు కానీ, అదేవిధంగా టీ పొడి, కాఫీ పొడి, అదేవిధంగా మిగిలిపోయిన రైస్, కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, దానితో మరి చక్కగా మరి ఫెర్టిలైజర్స్ ఇంట్లో తయారు చేసుకొని కంపోస్ట్ చేస్తూ ఈ మరి ఇంటి మీద మిద్దె పైన నేచురల్గా మరి వాటికి ఇక్కడ ఎన్నో రకాల పూల మొక్కలు, మందారం మొక్కలు, అదేవిధంగా నింబు, అదేవిధంగా మరి మ్యాంగో మొక్కలు పెట్టడం జరిగింది. వీటికి చక్కగా మరి రోజు ఎటువంటి మరి కెమికల్స్ బయట నుంచి ఫెర్టిలైజర్స్ వాడకుండా ఇంట్లోనే మరి అది తడి చెత్త నుంచి తయారు చేసుకొని చక్కగా వేసి మరి కొన్ని రకాల కూరగాయ మొక్కలు, అదేవిధంగా పండ్లు, ఈ మ్యాంగో లాంటివి చక్కగా కుండీలలో వాటర్ యాపిల్ అన్నీ బాగా వస్తాయి. అదేవిధంగా ఇక్కడ చేస్తూ మరి అది పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా మరి ఇంట్లోనే చక్కగా ఆర్గానిక్ ఫ్రూట్స్, అదేవిధంగా ఆర్గానిక్ వెజిటేబుల్స్ వాడుకునే పద్ధతులు చేస్తున్నారు. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు మన కూకట్పల్లి సర్కిల్లో కూడా ఇది ఒక ఉదాహరణగా చేసుకుంటూ అందరూ కూడా ఈ పద్ధతి పాటించడం వల్ల మనము పర్యావరణాన్ని కాపాడడం వల్ల అవుతాము. అదేవిధంగా మన శరీరంలో కావాల్సిన పోషకాహారాలు మరి చక్కగా సమకూరి ఎటువంటి అనారోగ్యం పాలు కాకుండా అందరూ మరి స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఇటువంటి మరి కమ్యూనికబుల్ డిజీజెస్ కానీ, ఇటువంటి నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ కానీ వాటి బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ మరి మన జీవితంశ వారికి సాగించాలని కోరుకుంటూ ఈ వీడియోలో మరి మీరు చూడండి ఒకసారి ఈ వీడియో. అది మందార మొక్కలు, అదేవిధంగా పసుపు, అదేవిధంగా ఇది పనస చెట్టు, అదేవిధంగా వాము, అదేవిధంగా మ్యాంగో ఇటువంటి మొక్కలు, అదేవిధంగా ఇక్కడ ఇలాచి, బెర్రీ, ఇలాచి, బెర్రీ బ్లాక్ బెర్రీ ప్లాంట్, లెమన్. ఇది చూడండి మరి మన రోజు వాడుకునే లెమన్ వాడడం వల్ల మన ఇమ్యూనిటీ, విటమిన్ సి చాలా చక్కగా మన శరీరానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా లెమన్, ఇదే విధంగా ఇది కూడా స్వీట్ లెమన్ అని చెప్పారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. స్వీట్ లెమన్ అంటే చక్కగా మనము ఏదే విధంగా అయితే మన రెడీ టు ఈట్ అనమాట. వీటి తినడం వల్ల మన ఇమ్యూనిటీ, అదేవిధంగా సి విటమిన్ కూడా పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ రేగి చెట్టు మరి ఇది అదేవిధంగా ఇక్కడ అంజీరు మొక్క, అంజీరు మొక్కలు అదేవిధంగా చూడండి చక్కగా పెంచుకొని మరి పచ్చిమిర్చి ఎటువంటి కెమికల్స్ వాడుకోవడం జరుగుతుంది. మ్యాంగో, ఇన్ని రకాల ఫ్రూట్స్ మరి మార్కెట్లో మరి కెమికల్స్ వేసి పండించిన వాడకుండా ఇంట్లోనే మిద్దె మీద తయారు చేసుకొని మరి ఈ విధంగా నింబు ఉంది. ఇక్కడ టమాటో అండి, వెజిటబుల్. మరి మన డైలీ మనము కూరగాయల్లో ప్రతి కూరగాయల్లో వాడుకునేటట్టు టమాటా ముక్కలు, అదేవిధంగా ఆకుకూరలో భాగంగా ఇక్కడ పుదీనా ఉంది. పుదీనా మొక్కలు, పుదీనా పెంచుతున్నారు. అదేవిధంగా సార్ ఇది సార్ లేదు అది ఓకే ఆకుకూర. ఓకే బచ్చల కూర ఏదో. ఓకే అది సార్. మరి ఈ విధంగా పూల మొక్కలు, మందార మొక్కలు ఈ విధంగా పెంచుకుంటున్నారు. ఈ విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పెంచుకొని మరి తడి చెత్తను బయట మన
సచాటకు వేయకుండా బయట పడేయకుండా ఈ విధంగా పెంచుకొని ప్రతి ఒక్కరు కూడా పర్యావరణానికి అదేవిధంగా తమ ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ఓనర్ గారు సాంబశివరావు గారు ఉన్నారు ఇక్కడ. మరి ఈ విధంగా చక్కగా అందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబ సభ్యులు కూడా అవకాశము ఈ విధంగా ఈ అవకాశాన్ని చక్కగా వాడుకొని ఇంటి మీద మిద్దె తోటలు వేసుకొని కూరగాయలు పండ్ల తోటలు ఆకుకూరలు పెంచుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకొని ఎటువంటి అనారోగ్యానికి పాడు కాకుండా చక్కగా పర్యావరణానికి కృషి చేస్తామని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు. బాగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది వాటర్ యాపిల్ అండి సార్, ఇదేమో కరివేపాకు. అవేమో మల్లి మొక్కలు. ఇవన్నీ మల్లి మొక్కలు. ఓకే ఓకే. కరివేపాకు వాటర్ యాపిల్. ఇది కూడా కరివేపాకు. సార్ కూడా మాట్లాడారు. ఈరోజు మనోహర్ రెడ్డి గారు అండ్ టీం జిహెచ్ఎంసి వాళ్ళు మా ఇంటికి ఇచ్చేయడం జరిగింది. వాళ్ళు కింద నుంచే మాది టెర్రస్ గార్డెన్ చూసి వచ్చి ఒకసారి మేము చెక్ చేసుకుని చూసుకుంటామని చెప్పి వచ్చారు. ఇవన్నీ చూసి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు జిహెచ్ఎంసి వాళ్ళు ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. ఈ స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం కింద అందరూ ఇది పాటించి అందరి టెర్రస్ మీద గార్డెన్స్ మెయింటైన్ చేయడం వలన పర్యావరణానికి మనం పరిరక్షణతో పాటు అందరికీ కూడా హీట్ తగ్గుతుంది, రేడియేషన్ కూడా కింద బిల్డింగ్ కూడా రేడియేషన్ తగ్గుతుంది. మేము ఈ పైన సోలార్ కూడా పెట్టాము, సోలార్ పవర్ జనరేషన్ కూడా విత్ గ్రిడ్ కనెక్షన్ తోటి. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా చాలా స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి, సబ్సిడీస్ ఇస్తున్నాయి సోలార్ పవర్ మీద. సో అందరూ ఈ సోలార్ పవర్ని కూడా ఎంకరేజ్ చేస్తాను. గవర్నమెంట్ కూడా అందరూ వీటన్నిటిని ఇన్స్టాల్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్స్ మనోహర్ గారు. మా ఇంట్లో ఫోటోకి మాత్రం నేను వచ్చాను కానీ మేడం గారి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నారు కదా. మీరుంటారు. మీరు మాట కాదు సార్.